హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆదివారం సాయంత్రపు ఆరాధన కూడిక ప్రారంభించుకుందాం. లైవ్ ద్వారా దేవుని సన్నిధిలో మనం పాల్గొనడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని కొడుకును ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, జయం కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా ఎక్కలసాటిని కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మే నెలలో తండ్రి ఈ ఆదివారం మాకు దయచేసినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. రాత్రికాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో కూడుకొని నేను స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. రాత్రికాల సమయంలో తండ్రి వాక్యం ద్వారా ప్రభువా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి స్థిరపరిచి నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. పాట పాడుకొని దేవుని నామమును మహింపరచుకుందాం. సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైనా నీతో సమమగున. ఎనలేని నీ గనక మహిమపరతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా. మారవని సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. మారవని సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు.
సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరలిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా సర్వ జగత్ రక్షకుడా లోకరాజ్య పాలక భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా సర్వ జగత్ రక్షకుడా లోకరాజ్య పాలక భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా బలమైన నిరీక్షణతోనే సాగిపోదును బలమైన నీ రాజ్య నిరీక్షణతోనే సాగిపోదును సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులో నీకే అర్పించెదయేసయ్యా 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 సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మ
మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, మరి ఒక రాత్రి ఈ ప్రత్యేకమైన ఆదివారపు సాయంకాల సమయంలో ఈ రీతిగా ప్రభు సన్నిధిలో మనమందరము సహవాసంగా కూడుకోవటానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రారంభంలో మీరు ఉన్నందుకు, ఈ యొక్క సహవాసంలో, ఈ లైవ్లో మనమందరం కలిసి ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి కృప అనుగ్రహించాడు. దేవుడు ఎంతైనా ప్రేమ కలిగిన వాడు, నమ్మదగిన వాడు. అలాంటి దేవుని సందులో ఈ రాత్రి కాలం ముందు కూడుకోవటం చాలా సంతోషకరం, మనకు కూడా మేలుకరం. ఎందుకంటే దేవుని ఆలోచనలు చేత మనం నడిపించబడాలి. దేవుని ఆలోచన ఏమైనదో మనం తెలుసుకొని ముందుకెళ్తే మంచిది. అలాంటి ఆలోచనలు ఎరిగిన వారుగా, గ్రహించేవారుగా మనం ఆత్మీయ జీవితంలో స్థిరపడినప్పుడు ఈ లోకంలోనూ ప్రభు రాజ్యంలోనూ మనం నిలబడటానికి యోగ్యులుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడని ప్రేమపూర్వకంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన, దీవెనకరమైన, మేలుకరమైన ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకొని ప్రభువుని ఆహ్వానిద్దాం. ప్రభు మాతో ఉండి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడు ప్రభు అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగిన వాడి, కృప కలిగిన వాడి. ఇప్పటి వరకు నీ రెక్కల నిండా మమ్మల్ని కాపాడి మరొక దినం మాతో మాట్లాడటానికి కృప చూపించినందుకు వందనాలు. మీరు మాట్లాడుతున్నప్పుడు మా ఆత్మీయ జీవితాలని సరి చేసుకుని స్థిరపరచబడినట్లుగా, నీ ఆలోచన ప్రకారం నడుచున్నట్లుగా, మేము జీవించినట్లుగా సహాయం చేయండి దేవా. నీవే మా జీవితాల్లో మేలు అనుగ్రహించే దేవుడు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగల దేవా, ప్రతి హృదయం తెరవబడినట్లుగా నేను ఆహ్వానించుకొని నీలో అనేక ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకుంటూ ముందుకెళ్ళే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా మమ్మల్ని, మా పరిస్థితుల్ని ప్రేమించి రాకడకు సిద్ధపరుస్తున్న విధానం బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. కృపగల దేవుడుగా, ప్రేమ కలిగిన వాడుగా నిన్ను, నీ నామాన్ని ఘనపరుస్తూ ఈ ప్రత్యేకమైన సమయంలో పాల్గొనే కృప మాకు ఇచ్చినందుకు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. మంచిదండి. దేవుడు మనందరినీ ప్రేమించి మరి యొక్క సమయము ప్రభు సందులో గడపటానికి కృప అనుగ్రహించి ఉన్నాడు. దేవాతి దేవునికి ఎంతో మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. నిజంగా చాలాసార్లు చాలా విషయాల్లో మనం చేస్తున్న ఆలోచనలు, మన అంతరంగిక తలంపులు
ఈ లోకంలో ఎలా ఉండాలో మనం నిర్ణయించుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు, కానీ దేవుడి చిత్త ప్రకారం జరుగుతాయని బైబిల్ తెలియచేస్తుంది. ఒకవేళ మనం అనుకున్నట్టుగా జరిగితే అవి ఒక దినానికి మనకు నష్టాన్ని, కష్టాన్ని, బాధను, దుఃఖాన్ని మిగులుస్తాయి. అందుకని భక్తుడు ప్రార్థన చేసుకుంటూ కీర్తన గ్రంథం 73వ కీర్తన, కీర్తన గ్రంథం 73వ కీర్తన 24వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకంలో తెచ్చుకుందాం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆసాపు ఈ రీతిగా ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని ప్రభువుతో మాట్లాడుతూ తాను ఊహించిన రీతిగా, తలంచిన రీతిగా, తను ఉంటున్న విధానాల్ని, మనుషులు తనతో ఉంటున్న వారి విధానాల్ని చూస్తూ బాధపడుతూ దుఃఖపడుతూ నేనెందుకు ఎలా ఉన్నాను, వారెందుకు అలా ఉన్నారని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ తన ఆలోచనలన్నీ దేవుని దగ్గర బయలుపరిచినట్టుగా చూస్తుంటాం. తన బాధపడిన సన్నివేశాలు, తన అంతరేంద్రియముల్లో వ్యాకులు పడిన సంగతులు, తన ఎన్నో విషయాల్లో మరి దేవుని ఆలోచన కాకుండా తన ఆలోచనను అనుకుంటూ తెలుసుకుంటున్న దినాల్లో తనతో పాటు ఉంటున్న వారు ఎక్కడ ఉంటున్నారు, తాను ఎక్కడ ఉంటున్నాడు అనేది దేవుడు చూపించినాక, మాట్లాడినాక తన నోటి నుంచి ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. 24 వచనం చూస్తే 73 కీర్తన 24, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకో. దేవుని ఆలోచన చేతే మనం నడిపించబడాలి. దేవుని ఆలోచన చేత నడుస్తున్న మనం ఆయన మహిమలోకి వెళ్తామని బైబిల్ తెలియజేస్తుంది. దేవునితో నడిచిన వారందరూ, దేవుని యొక్క చిత్తం తెలుసుకున్న వారందరూ, దేవుని ఆలోచన తెలుసుకున్న వారందరూ నిజంగా ఆయన రాజ్యంలో ఉండటానికి సిద్ధపడి ఉన్నారని బైబిల్ తెలియజేస్తుంది. ఈ రాత్రి కాలం ముందు నువ్వు ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నావో ఈ లోకంలో నువ్వు ఎన్ని ఆలోచన కలిగి ఉన్నా పరలోకానికి వెళ్తానికి మటుకు ఖచ్చితంగా దేవుని ఆలోచన మనకు కావాలి. భూలోకంలో మనం జీవించిన జీవితానికి కూడా ఖచ్చితంగా దేవుని ఆలోచనలు అవసరం. బైబిల్ అంటది ఒకని మార్గం వానికి యథార్థంగా ఉంటుంది, కానీ తుదకు మరణానికి తీసుకెళ్తుంది. మనం అనుకుంటున్నది చివరికి మరణానికి వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఉండాలంటే దేవుని ఆలోచన మనం తెలుసుకోవాలి. దేవుని ఆలోచన తెలుసుకోకుండా తప్పిపోయిన వారు కోకొల్లు ఉన్నారు, తెలుసుకొని జాగ్రత్త పడ్డవారు ఉన్నారు, తెలుసుకొని కూడా తప్పిపోయిన వారు ఉన్నారు, తర్వాత పశ్చాత్తాపడి మరణం నుంచి తప్పించబడిన వారు కూడా ఉన్నారు. ఏదేమైనా బైబిల్ తెలియజేస్తుంది, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. దేవుని ఆలోచన ఎంత గొప్పదంటే, ఎంత ఆశ్చర్యకరం అంటే, మనము దేవుని మాటలను చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూద్దాం. 20వ వచనం, కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు, సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. చూడండి, కీడు కల్పించే వారి ఆలోచనలు మోసములు. చాలామంది మంచి చెప్పినట్టుంటారు, కానీ దాని వెనకాల కీడు ఉంటుంది, నష్టం ఉంటుంది, మోసం ఉంటుంది. వారి ఆలోచనలన్నీ కూడా మనకు నష్టాన్ని, కీడుని,
మోసాన్ని కలిగించేవిగా ఉన్నాయి. కానీ బైబిల్ చెబుతున్న ఆలోచన సమాధానపరచుటకై ఆలోచన చెప్పేవారు సంతోషభరితులగుదురు. ఎదుటి వ్యక్తి విషయంలో కానీ, కుటుంబ సభ్యుల విషయంలో కానీ, సహోదరి విషయంలో కానీ నీవు అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అలా సమాధానాన్ని పరచడానికి ఆలోచన చెప్పేవారు ఉండటం మంచిది. అలాంటి వారి ఆలోచనలు ఏం చేస్తాయంటే సంతోషభరితులు అవటానికి మూల కారణమైంది. పగబెట్టుకునే ఆలోచనలు, దూరమయ్యే ఆలోచనలు, వ్యతిరేకమైన ఆలోచనలు, మోసపూరితమైన ఆలోచన చెప్పేవారి ద్వారా నష్టాన్ని కలుగుతుంది. లూకాసు వార్తలో దేవదూతలు ఒక పాట పాడతారు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారు భూమి మీద సమాధానం. దేవుడు ఈ లోకానికి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. అందుకని ఆయన ఆలోచన వెరిగినట్లయితే నువ్వు ఆనందభరితుడిగా ఉంటావు, ఆనందభరితురాలుగా ఉంటావు. కాబట్టి సమాధానం చెప్పే ఆలోచన, మంచి ఆలోచన చెప్పేవాళ్ళు కావాలి. పగ పెంచేవారో, అసూయ పెంచేవారో, విరోధంగా దూరం చేసేవాళ్ళు, ఒకళ్ళంటే ఒకళ్ళు తక్కువగా చూపించేవారుగానో మనం కలిగి ఉండకూడదు. అలాంటి వ్యత్యాసము కలిగి ఉంటే నువ్వు ఆత్మీయ జీవితంలో సంతోషంగా ఉండలేవు, ఎదుటివారు కూడా సంతోషంగా ఉండలేరు. అందుకని సమాధానం కలిగించేవారు, సమాధానపరిచేవారు. ఒక భార్య భర్త వారికి మనస్పర్ధలు వచ్చినప్పుడు వారిని సమాధానపరిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. ఒక అన్నదమ్ములకు విరోధం వచ్చినప్పుడు వారిద్దరిని జతపరిచి మంచి మాటలు చెబితే వాళ్ళ ఆత్మీయ జీవితం బాగుంటుంది, సంతోషం. విరోధ స్వభావాన్ని కలిగించినట్లయితే నష్టపోతుంటాం. అందుకని మనం సంతోషభరితులుగా ఉండాలని సమాధానకరమైన ఆలోచన దేవుడు చెబుతూ ఉంటాడు. అవి వింటే మన జీవితాల్లో మేలు కలిగిద్ది. ఆ జీవితంలో దేవుడు ఒక ఇద్దరి విషయంలో నాతో మాట్లాడాడు. ఏమిటంటే ఆ ఇద్దరితో నువ్వు సమాధాన పడాలి అన్నాడు. ఆ ఇద్దరితో నేను ప్రభు చెప్పినట్లుగా సమాధానపడి వాళ్ళు నాకు నష్టం కలిగించినా, బాధ కలిగించినా, నా మీద అనేక రకమైన చెడు మాటలు, చెడ్డ మాటలు చెప్పినా దేవుడు చెప్పాడు కనుక సమాధానంగా ఉన్నాం. ఆ సమాధానంగా ఉండటం వలన సంతోషకరంగా, పగలేని వారుగా, ప్రేమ కలిగిన వారంగా ఉండటానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. చూడండి ఒక మాట జ్ఞాపకం చేసుకో. లూకాసు వార్త 6వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. అయితే ఆయన వారి ఆలోచన ఎరిగి ఓట చేయగలవానితో నీవు లేచి మధ్య నిలవమని చెప్పగా వాడు లేచి నిలిచెను. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం, విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించున్నాడు యేసు ప్రభు. అక్కడ ఊచ కుడి చేయగలవాడు ఒకడు శాస్త్రులు పరిచయాలు ఆయన మీద నేరం మోపాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా ఆలోచన మంచిది కాదు, ఇలా తలంపులు మంచివి కాదు, ఇలా ఊహలు మంచివి కాదు. దేవుని మీద నేరం మోపాలని చూస్తున్నారు. ఒకవేళ విశ్రాంతి దినమున అతన్ని దేవుడు స్వస్థత పరిస్తే అతని మీద నేరం మోపాలని రెడీగా ఉన్నారు శాస్త్రులు, పరిచయాలు. అయితే బైబిల్ చెప్పినట్టుగా దేవుడు వారి ఆలోచన ఎరిగి ఉన్నాడు. వారి ఆలోచన ఎరిగి ఆ ఓచ చేయగల వానితో నువ్వు లేచి మధ్య నిలవమని చెప్పాడు. ఒక ప్రశ్న వేస్తున్నాడు. విశ్రాంతి దినం మేలు చేయటం మంచిదా, కీడు చేయటం మంచిదా? ఏ ధర్మం
ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా? వాళ్ళందరం చూసి అడుగుతున్నాడు. అందుకని దేవుడికి మానవుని ఆలోచన తెలుసు. చెడు చేసే స్వభావము, నేరం మోపే స్వభావము, ఆటంకపరిచే స్వభావాలు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చనీయకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చనీయకుండా ఎన్నో అడ్డంకులు కనకడానికి కొంతమంది మనుషులు ప్రేరేపించబడుతుంటారు. దేవుడు మటుకు అడిగాడు, మేలు చేయటం మంచిదా, కీడు చేయటం మంచిదా? ప్రాణహాని మంచిదా, ప్రాణ ధర్మం మంచిదా? ప్రాణరక్షణ ధర్మం. ఆ వ్యక్తిని లేపి చేయి చాపమన్నాడు. అతడు స్వస్థత పడ్డాడు. దేవుని దగ్గరకు వస్తున్న దేవుని మాటలు వింటున్న నీవు, లోకంలో ఉన్న నీవు ఇతరులు బాగుపడాలని చూడాలి కానీ ఇతరులు నష్టపోవాలని చూడకూడదు. వాడు అలాగే ఉండాలి, ఆమె అలాగే ఉండాలి, అలాగుంటే మంచిది అనుకోకూడదు. వాళ్ళు బాగుపడితే దేవునికి మహిమ. ఒక వ్యక్తి మీద నువ్వు పగ పెట్టుకుంటావేమో కానీ దేవుడు పగ పెట్టుకోడు, ప్రేమ పెట్టుకుంటాడు. ఒక వ్యక్తి గురించి నువ్వు చెడ్డ ఆలోచన కలిగి ఉంటావేమో కానీ దేవుడు మటుకు ప్రేమ కలిగి ఉంటాడు. ఎంత చెడ్డవాడైనా, ఎంత దుర్మార్గుడు. ఎందుకంటే అతడు ఆలోచనలు మంచిది కాదు కనుక దేవుడు ఆలోచనలు అతనికి చెప్పి అతని దేవుడు ఆలోచనలోకి మార్చుకుంటాడు. అందుకని మనుషులారా, మనం చేసే ప్రతి ఆలోచన దేవునికి విరుద్ధమైతే దేవుడు ఒప్పుకోడు. దేవుడు తన ఆలోచన ప్రకారమే మనల్ని నడిపిస్తాడు. శాస్త్రులు పరిచయాల ఆలోచన ప్రకారం ఉంటే ఆ యొక్క చెయ్యి బాగుపడేది కాదు, ఆ వ్యక్తి బాగుపడేవాడు కాదు. దేవుని కార్యాలను ఆపటానికి మనం ఎవరు? దేవుడు తన ఆలోచన ప్రకారం నడిపిస్తుంటాడు, తన ఆలోచన ప్రకారము ముందుకెళ్తుంటాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు తన పని తాను చేస్తుంటాడు. అడ్డగించాలని, ఆటంకపరచాలని మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ చివరికి ఓడిపోయిన వారు కోకోలలు ఉన్నారు. ఓడిపోయిన వారు, పాడైపోయిన వారు తిరిగి బుద్ధి తెచ్చుకొని దేవుడే కరెక్ట్ అనేవాళ్ళు. అందుకని బైబిల్ మనకు శ్రేష్టంగా తెలియజేస్తుంది. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చూసుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజనంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలుపులను, ఆలోచనలను శోధించున్నది. చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన ఆలోచనల్ని, ఉద్దేశాలని వాక్యం ద్వారా మనకి ప్రకటన చేస్తున్నాడు. దేవుని వాక్యం ఎలాంటిదంటే సజీవమైన బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉంటుంది. రెండు వైపులా పదునుంటుంది వాక్యానికి. అందుకని చాలామంది వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటుంటారు. కొంతమంది వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారము వాక్యం ఉన్నట్లుగా చూసుకుంటుంటారు. మంచివారిని, చెడ్డవారిని, బోధించేవారిని, వినేవారిని వాక్యం ఎప్పుడు సరి చేస్తుంటుంది. బోధించే నువ్వు ఎలా ఉండావో, వినే నువ్వు ఎలా ఉండావో కూడా వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. అందుకని రెండంచులు గల ఖడ్గము అన్నాడు దాన్ని. అది ఎక్కడికి వెళ్ళిద్ది? ప్రాణాత్మలను, కీలును, మూలుగును విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది. మన తల నుండి అరికాలు వరకు ప్రతి స్థలంలోకి అది వెళ్ళి ఏం చేస్తుంది? తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది. పోయిన ప్రసంగంలో చెప్పుకున్నాం. దేవుడు అంటాడు, మీ తలంపులు వంటి తలంపులు నావు కాదు, మీ మార్గంలో వంటి మార్గములు నావి కాదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనలోకి వచ్చి
మన తలంపులను మారుస్తుంది. నువ్వు తలంచుకుంటూ ఉంటావు, ఇలా చేద్దాం, ఇలా ఉన్నాం, ఇలా చేస్తే బాగుంటుందని. దేవుడు అనుకోవాలిగా. దేవుడు అనుకోవాలి. దేవుడు అనుకోకపోతే నీ తలంపులు నీకు మేలు చేయు. బిలాం ఉన్నాడు బైబిల్లో. బిలాం ఆయన తలంపులు వేరే ఉన్నాయి. అయినా దేవుని దగ్గరికి వచ్చి ఆలోచన అడుగుతూ ఉన్నాడు. లోపల ఒకటి తలంచుతున్నాడు, ప్రార్థన ఒకటి చేస్తున్నాడు. దేవుడికి ఇష్టం లేనిది ఏంటంటే నీ తలంపులు మారకుండా దేవుని ఆలోచన అడిగితే ఏం లాభం? దేవునికి విరుద్ధమైన సంగతులు మనం చేయకూడదు. అందుకని తలంపులు, హృదయం యొక్క తలంపుల్లో నన్ను ఆలోచనలు శోధిస్తుంది, సరిచేస్తుంది. ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు, ఎలా ఉంటే దేవుడి రాజ్యానికి వారసురాలు కాలేవు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలి అని నీకు ఆలోచన చెప్తూ ఉంటుంది. దేవుని ఆలోచన వింటే నువ్వు వెళ్ళే ప్రతి స్థలం మేలుకరంగా మార్చబడితే దేవుడు మారుస్తాడు, నీ త్రోవలు సరిచేస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు నీకు అండగా, కొండగా, కోటగా ఉంటాడు. వాక్యాన్ని నువ్వు అనుసరిస్తే నీ జీవితం ఎలాంటిదైనా దేవుడు మార్చివేస్తాడు. నీ బ్రతుకు ఎలాంటిదైనా దేవుడికి ఇష్టాలుగా నువ్వు మార్చుకోవాలి. బిలాం తలంపులు ఏముందంటే రాజుగారి ఇచ్చే బహుమానం కోసం ఉంది. ఆయన ఆలోచన అడుగుతున్నాడు, వెళ్ళమంటావా ప్రభువా అని. దేవుడు వద్దు వద్దు అంటే వినలేదు. లోపల మార్పు రాలేదు. చివరికి దేవుడు వెళ్ళమన్నాడు, కానీ ఎదుట ఏముందంట? మరణం ఉంది. దేవుణ్ణి నువ్వు శోధించకూడదు. వాక్యాన్ని బట్టి నువ్వు శోధన నుంచి తప్పించబడాలి. వాక్యం నేను సరిచేసిద్ది. వాక్యాన్ని చదువు, విను, ప్రార్థన చెయ్యి. ఆ ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకో. నువ్వు సరైన రీతిగా జీవించకపోతే దేవుడు ఇస్తున్న ఆ మేలు నీకు అర్థం కాదు. ఆ సంతోషం నీకు తెలియదు. ఆ మహిమలోకి వెళ్ళలే మనం. ఆ మహిమలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం దేవుడు శోధిస్తున్నప్పుడు సరిచేయబడాలి. దేవుడు మనల్ని చెప్తూ ఉంటాడు, శిష్యులతో అన్నాడు, మీరు శోధనలోకి ప్రవేశించకుండా మెలకుగా ఉండి ఏం చేయాలంట? ప్రార్థన చేయమన్నాడు. దేవుడికి తెలుసు ఏమొస్తుందో. దేవుడు చెప్పినప్పుడు సరి చేసుకుంటే, ఆయన మాట వింటే శోధన నుంచి తప్పించబడతాం. ప్రార్థన చేయండి అన్నప్పుడు ప్రార్థన చేయాలి. నిద్రపోతున్నారు వాళ్ళు. అందుకనే చాలా ఆత్మీయతలు కోల్పోయారు వాళ్ళు. ప్రభు యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మన త్రోవలు మార్చుకుంటే, మన అలవాట్లు మార్చుకుంటే, మన ఆలోచనలు మార్చుకుంటే దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని మనకిస్తాడు. మనం అలాగే వెళ్ళిపోతే మన కోసం మరణం ఉంటుంది. 2 సమూయేలు గ్రంథం 15:31. 2 సమూయేలు గ్రంథం 15:31.
అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. కొంతమంది చెడ్డవారు మనకి కనపడుతుంటారు, మనకు నష్టాన్ని కలిగించాలనుకుంటారు, మనకు ప్రాణహాని కలిగించాలనుకుంటారు, మనం ఓడిపోవాలని చూస్తుంటారు, మన దేవుని నుంచి దిగజారిపోవాలని చూస్తుంటారు, మనం ఎలాగూ పాడైపోవాలని చూస్తుంటారు. అలాంటి వారిలో ఆలోచనని వెరిగినప్పుడు ఏం చేయాలంటే దావీదు వలె ప్రార్థించారు. అహీతోపేలు చేసిన ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు దావీదు. దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు. మనిషిని చెడగొట్టమనలేదు, ఆలోచన చెడగొట్టమన్నాడు. నీ ఆలోచన చెడ్డదైతే నీవే నష్టపోతావు. ఎదుటివారి నష్టాన్ని, కష్టాన్ని, ఎదుటివారి మరణాన్ని నువ్వు కోరితే నీకేది తిరిగి వచ్చింది. ప్రార్థన చేయటం ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. దావీదు ప్రార్థన చేశాడు, అతని ఆలోచనను చెడగొట్టు. దేవుడు ఖచ్చితంగా అతని ఆలోచనలు చెడగొట్టాడు. చూద్దాం, చూడండి 17వ అధ్యాయం 14వ వచనం. రాజును అతనితో కూడిన జనులందరూ 17వ అధ్యాయం 14వ వచనం. బడలిన వారై ఒకనొక చోటుకు వచ్చి అలసట తీర్చుకొనిరి. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ అహీతోపేలును యెరూషలేముకు వచ్చిండ్రి. 14వ వచనం 17వ అధ్యాయం 14. అబ్షాలోము ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని కీడగు హూషై చెప్పిన ఆలోచనను అహీతోలు చెప్పిన దానికంటే యుక్తమని చెప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవం రప్పింపగలందులకై అహీతోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచన వ్యర్థము చేయి నిశ్చయించిండెను. చూడండి, దేవుడే దావీదు ప్రార్థన విన్నాడు. హోషే ద్వారా ఆలోచన మార్పించి అహీతోపేలు చెప్పిన మాట వ్యర్థం అనిపించాడు. నీ మీద కుట్ర జరుగుతుంటే, నీకు నష్టం కలిగించేవారుంటే, నీకు ఆపద కలిగించేవారంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. నీవున్న స్థితిని దిగజార్చాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే తన ఆలోచనలు వ్యర్థపరిచాడు. 23వ వచనం చూస్తే అక్కడ 17:23 అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవటం చూచి గాడిదకు గంట కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చెక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయిను. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది? తన ఆలోచన నెరవేర్చలేదు గనక, జరగలేదు గనక తన ఇంటికి పోయి తను ఏం చేశాడు? ఉరిపోసుకొని చచ్చిపోయాడు. శత్రువుల్ని జయించటం యెహోవా ఆలోచన. అందుకనే దేవుని ఆలోచన నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా నడిచినట్లయితే నీ మీదకు లేచి వారిని అందరిని దేవుడు పక్క తప్పించేస్తాడు. తన ఇంటికి వెళ్ళిపోయి ఏం చేశాడు? ఆయన ఉరిపోసుకొని చచ్చిపోయాడు. దావీదు ప్రార్థనకు జవాబు వచ్చింది. చంపేమనలేదు, ఆలోచన మార్చమన్నాడు. ఆలోచన మార్చు ప్రభు అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆలోచన ఏంటి? అహీతోపేలు ఉండటం అనవసరక. దావీదుకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి వ్యక్తి విషయంలో దేవుడు అలాగే చేసుకొచ్చాడు. దేవునికి ఇష్టడుగా నీవు ఉంటే నీ మీద వ్యతిరేకించిన వారందరిని పక్క తప్పిస్తాడు దేవుడు.
ప్రార్థన చేయటం మనకు చేత కావాలి. అందుకనే నీ ఆలోచనలు మార్చుకోవాలి. దావీదు ప్రార్థన ఫలించిందని బైబిల్ తెలియజేస్తుంది. 2 దశలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూస్తే, 2 దశలోనికీయులకు రాసిన పత్రిక 1:12. యేసు పరలోకమున వచ్చిందని ఎదురు చూచుటకు మీరు ఎలాగ దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారు తెలియజేయుచున్నారు. 2 దశలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అందువలన మన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమున ఆయన యందు మీరు మహిమనొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసశక్తిమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణతతో చేయొచ్చు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించున్నాము. చూడండి, ఇక్కడ మేలు చేయవాలని మీలో కలుగుచున్న ప్రతి ఆలోచన, కీడు చేయాలని కాదు, కీడు చేయాలని కాదు, మేలు చేయవాలని. విశ్వాసి ఎప్పుడు కూడా మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. మేలు చేయాలని యేసుక్రీస్తుని బట్టి మేలు చేయాలని మీరు తలుస్తున్నారు కనుక మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నానని అపొస్తలుడైన పౌలు దశనీయుల సంఘానికి రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు మేలు చేసే వ్యక్తిగానే ఉండటం మంచిది. మేలు చేసే ఆలోచన చేయి. కీడు చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, కీడు మానిపించే పని చేయలేకపోతే వాళ్ళ గురించి ప్రార్థించి మేలు చేసే అనుభవంలోకి వెళ్ళాలి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:5. మేము విపత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకము పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. చాలు, క్రీస్తుకు లోబడే ఆలోచనలు. 3వ వచనం అంటాడు, మేము శరీరం దారులమే నడుచుకొనుచున్నాము, శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు కానీ దేవుని ఎదుట దుర్గములు పడద్రోయిలంత బలము కలవైనాయి. శారీరకంగా ఉన్నాం కానీ మా యుద్ధాలు శరీర సంబంధమే కావు, ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన యుద్ధం మేము చేస్తున్నాం. ఆధ్యాత్మిక యుద్ధంలో ఆయుధాలు మేము వాడుతున్నాం. అదే ప్రార్థన, నీతి, సత్యము, యథార్థత, నిజాయితీ, ప్రేమ కలిగి ఉంటాం. ఇలాంటి ఆత్మీయ సత్యాలను మనం యుద్ధంగా కలిగి ఉంటే మన పక్షమున దేవుడిలో మేలు చేస్తారు. ఇవి కలిగి ఉన్నాం కనుక, క్రీస్తుకు లోబడుతున్నాం కనుక ప్రతి ఆలోచన దేవునికి మహిమకరంగా మార్చబడుతుంది. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన శారీరకంగా ఉన్నా మన ఆధ్యాత్మికంగానే యుద్ధం చేయాలి, ప్రార్థనాపూర్వకంగానే. ప్రభు నేర్పుతున్న దాన్ని, ప్రభు మనకు తెలియజేస్తున్నది, ప్రభు మనకు అందిస్తున్నదే. ప్రభు మీదే ఆధారపడాలి, ప్రభు ఆలోచన మీద ఆధారపడాలి. ప్రభు చిత్తమే మనం తెలుసుకున్నట్లయితే మేలు పొందుతామని బైబిల్ తెలియజేస్తుంది. ఇంకా అంటాడు, సామెతలు 13:10లో ఒక సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంటారు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. ఆలోచన విని వారికి ఏ ఆలోచన అండి? దేని గురించి నువ్వు ఆలోచన చేస్తావో దాంట్లో నువ్వు ఎదుగుతావు. కానీ ఆలోచన వినడానికి జ్ఞానం వస్తుందట. దేని గురించి వింటే జ్ఞానం వస్తుంది? దేవుని గురించి వింటే జ్ఞానం వస్తుంది. అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే బుద్ధిమంతుడు అవుతాడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే బండ మీద కట్టుకుంటాడు.
అందుకని నీ ఆలోచనలో జ్ఞానము వారికి జ్ఞానాన్ని నేర్పుతాయి, భయభక్తులు నేర్పుతాయి. జ్ఞానం అంటే యెహోవా భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి నీకు ఆలోచన చెబితే నీకు జ్ఞానం వస్తుంది. అందుకని సొలొమోను దేవుని సన్నిధిలో జ్ఞాన వివేకములు అడిగాడు. ఆయనకు కావలసినన్ని దేవుడు ఇచ్చేశాడు. నీవు కూడా మంచి ఆలోచన కలిగిన దేవుని దగ్గరని అడిగితే ఏది కావాలో దాన్ని దేవుడు సమృద్ధిగా ఇస్తుంటాడు. గర్వంతో జీవించే జీవితం నష్టాన్ని, కష్టాన్ని తీసుకొస్తుంది. కనుక మనం అలాంటి విషయాల్లో దూరంగా ఉంటే మంచిది. ఆలోచన వినుమానికి దేవుడు ఏం చేస్తాడంట? జ్ఞానాన్ని కలుగజేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆలోచన జ్ఞానం కలిగినదా, భక్తి కలిగిందా, విశ్వాసం కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుని యందు భయభక్తులు గల వారికి జ్ఞానం ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు గల వారికి జీవించే సంవత్సరాలు అధికం చేస్తాడు, ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఆయన ముందు భయభక్తులు కలిగిన వారు ఆయన ఆలోచన తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారు, ఆ ప్రకారం జీవిస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, ప్రభు ఆలోచన ప్రకారం నడుచుకుంటూ ఉంటారు, ప్రభు వారిని నడిపిస్తూ ఉంటాడు. తర్వాత మహిమలోకి నీవు నన్ను చేర్చదు. రెండో మాట ఏంటంటే, నువ్వు మహిమలోకి చేరుస్తున్నాను. మహిమలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంట? రోమీలకు రాసిన పత్రిక 8:17 మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 8:17 చూస్తే, మనం పిల్లలైతే వారసులం, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులము. నువ్వు దేవుని మహిమలోకి వెళ్ళాలంటే దేవుని బిడ్డలు అవ్వాలి. దేవుని బిడ్డలు అయిన వారు ఏం చేయాలంట? క్రీస్తు శ్రమ పడ్డాడు, మనం కూడా శ్రమ పడాలి. దేని కొరకు శ్రమ పడ్డాడంటే, ఒక పాపి మార్చబడటానికి, ఒక వ్యక్తి పరలోకం చేర్చబడటానికి. భూ సంబంధమైనవి స్థిరం కాదు, పరలోకము స్థిరం అని చెప్పటానికి. ఈ లోకము యాత్రా జీవితము, ఎప్పుడు మనం ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాం మనకు తెలియదు. అందుకని శ్రమలు వస్తాయి. దేవుని పని చేస్తున్నప్పుడు, దేవుని కోసం జీవిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానం వస్తాయి, బాధలు కలుగుతాయి. ఏనాడు కూడా సనుక్కోలేదు, కొనుక్కోలేదు. తండ్రి నీ చిత్తం ఎలాగుందో అలాగ జరిగించమని. దేవుని సేవ పరిచర్లో మనం వెళ్తూ ఉంటే అనేక రకాలైన శ్రమలు, శోధనలు, మరణాలు కనపడుతూ ఉంటాయి. విశ్వాసి కూడా ఆధ్యాత్మిక జీవితం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా శ్రమ పడవలసిన అవసరం వస్తుంది. శ్రమ తర్వాత మనకేముందంటే మేలుంది. అందుకని సామెతలు అంటాడు, శ్రమ దినాన నువ్వు కృంగిని ఎళ్ళా చేతగాని వాడు అవుతావు. శ్రమ వచ్చింది కదా అని దిగజారిపోమాక, దేవుని కొరకు నిలబడు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకో, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకో. కృంగిపోయిన పరిస్థితుల్లో నా జీవితము ఆరోగ్యం చెడిపోయి పాడైపోయి నేను కృంగిపోయి ఆ ప్రభు సన్నిధిలో బలహీనంగా పడి ఉన్నప్పుడు నేను ప్రార్థించలేని స్థితిలో స్తుతించా, ప్రభునామాన్ని కనపరచా. అప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఈ శ్రమల్లో నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. నా పరిస్థితి చూస్తే మరణానికి వెళ్ళింది, అటో ఇటో కొన్ని దినాల్లో అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. నాకైతే మరణమే అనుకుంటున్నాను. నాతో చూస్తున్నవారు మా ప్రాంత ప్రజలు అన్నారు, మరణమే, చచ్చిపోతాడు. కానీ దేవుడు అనేది శ్రమ, ఈ శ్రమలోనే నీకు తోడుగా ఉన్నాను. దేవుని పిల్లలంటే దేవునితో పాటు ఏం చేయాలంట? ఆయన పని చేసే వాళ్ళంగా ఉండాలి, ఆయన కొరకు జీవించే వాళ్ళంగా, ఆయన కొరకు బ్రతికే వారంగా. అప్పుడే మనము ప్రభు రాజ్యంలో, మహిమలో ఆయనతో పాటు ఉంటాము, వారసులు అవుతాం. ఇంకా అంటాడు ఎఫెసీ 1:14 దేవుని మహిమకు కీర్తి కలిగినట్లుగా ఆయన సంపాదించుకొని ప్రజలు విమోచన కలుగు నిమిత్తము మనము ఆయన స్వాచ్ఛంగా మార్చబడుతూ ఉంటాం. ఎఫెసీ 1:14 దేవుడు చెప్తుంటాడు, నా పితరుల పారంపర్య మందు విశేష ఆసక్తి గలవాడినై
నా స్వజాతీయులలో నా సమన్వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవను గూర్చి మీరు వింటిరి. అయినను 14:14 దేవుని మహిమనకు కీర్తి కలుగుటకై ఆయనను సంపాదించుకుని ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాచ్ఛమునకు సంచుకరువుగా ఉంచను. చూడండి దేవుని బిడ్డలారు, మనల్ని దేవుడు ఎంత మహిమలకు తీసుకెళ్తానికి సిద్ధపరిచి ఉన్నాడో. దేవుని మహిమకు కీర్తి కలగాలి. మనల్ని విమోచించాడు, ఆయన స్వాచ్ఛముగా మనల్ని సిద్ధపరిచాడు. దేవుని ఆత్మతో మనల్ని నడిపిస్తున్నాడు. మన మహిమలోకి వెళ్ళాలని ఆయన మన కొరకు స్వాచ్ఛాన్ని సంచికరువుగా దాచిపెట్టాడు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఇవన్నీ దేవుని చిత్త ప్రకారం అయి ఉంటే మన జీవితాలకు సంతోషకరం. బైబిల్ చెప్పిద్ది సామెతలు 19:21 నరుని హృదయంలో ఆలోచనలు అనేకమైన పడతాయి, కానీ యెహోవా తీర్మానమే స్థిరం. నీ హృదయంలో ఎన్నో ఆలోచనలు వస్తాయి, దేవుడు తీర్మానమే స్థిరం. అందుకని దేవా నీ చిత్తమే జరిగించమని ప్రార్థించి నీ ఆలోచనతో నన్ను నడిపించమని. మోషే అంటాడు, నీ సన్నిధి రాందే నేను ఇక్కడి నుంచి, నీ ఉంటేనే నేను నడుస్తూ. ఆనోకు నడుస్తూ వెళ్ళిపోయాడు దేవునితో. భక్తులు అనేక మంది ఆయనతో నడుస్తున్నారు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచన నెరవేర్చబడింది. ఇలా చేద్దామంటే దేవుడు వద్దంటాడు, అలా చేయొద్దు, నేను చెప్పినట్లే చెయ్యి. అందుకనే నీ ఆలోచన చేత నన్ను నడిపించమని ప్రభువుని అడగాలి. తర్వాత మహిమలోకి నన్ను చేర్చుకోమని అడగాలి. దేవుని ఆలోచన నిన్ను పరలోకాన్ని చేర్చితే, నీలో ఆలోచన నేను అగ్నిగుండానికి తీసుకెళితే, ఒకని మార్గం మనకి యథార్థంగా ఉంటుంది, కానీ తదకు మరణం. దేవుని బిడ్డ మరణం నుంచి తప్పించాలని, పరలోకం చేర్చాలని దేవుడు ప్రయాస అయినది, దేవుడు ప్రేమ అయినది, దేవుడు కనికరమైనది, దేవుని ఆలోచన అయినది. నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. ఇకనైనా నీ ఆలోచన మార్చుకుని, ప్రభా నీ ఆలోచన చేత నడిపించు ప్రభా అని, నా కుటుంబాన్ని, మా సంఘాన్ని, మా ప్రాంతాన్ని, మా దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఆలోచన చేత, ఆయన ఆలోచనే, ఆయన ఉద్దేశాలే స్థిరపడతాడు. ఎన్నికలేని మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు, తన మహిమ రాజ్యంలోకి తీసుకెళ్తానని సిద్ధపరుస్తున్నాడు. నీ ఆలోచన పక్కన పెట్టి దేవుని ఆలోచనలోకి వెళ్ళాలి. దేవుని ఆలోచనలో మొదట శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆ తర్వాత మేలు ఉంటుంది. మేలు కావాలంటే శ్రమ అనుభవించాలి, పరలోకం కావాలంటే శ్రమలు అనుభవించాలి. అవేం వద్దనుకుంటే సుఖాన్ని అనుభవిస్తావు, ఆ తర్వాత అగ్నిగుండానికి వెళ్తాం. బైబిల్ ఇద్దరు వ్యక్తులను జ్ఞాపం చేస్తాం. ఒక వ్యక్తి లాజరు, ఇంకో వ్యక్తి ధనవంతుడు. అబ్రహాము ధనవంతుడు అంటాడు, ఇదిగో భూలోకంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించు, నీకు నచ్చినట్లుగా నీ ఆలోచన ప్రకారం బ్రతికావు, అందుకని యాతన పడుతున్నావు. లాజరు అయితే దేవుని ఆలోచన ప్రకారం దేవునికి ఇష్టడుగా ఉన్నా లేకపోయినా, తిండున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు. నీకున్న వాటిని చూసి నువ్వు ఆనందపడ్డావు, ప్రభుకు దూరం అయ్యావు. లేకపోయినా ప్రభుకు దగ్గర అయ్యాడు లాజరు. అందుకని నెమ్మది పొందుతున్నాడు, నువ్వు వేతన పొందుతున్నావు. ఈ లోకంలో ఉండాలి, మంచిదే, కానీ దేవుణ్ణి ఆ కన్నయ్య కూడా ఎక్కువ ప్రేమించొద్దు. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నామో దేవుని రాజ్యం ముందే సంతోషపడదాం, రక్షణ పొందు, మారు మనసు పొందు, ప్రభు బిడ్డగా జీవించు. ఈ లోకంలో ఏదో ఒక దినం మన యాత్రా జీవితం ముగించబడితే, దేవుని ఆలోచన నెరవేర్చబడితే, దేవాని ఆలోచన చేత నన్ను నడిపించు. శ్రమ పడుతున్నావా, దుఃఖపడుతున్నావా, బాధించబడుతున్నావా, ఆరోగ్యంగా ఉన్నావా, నెమ్మది లేకుండా ఉన్నావా, ప్రభు వైపు చూడు. ప్రభు ఆలోచన చెబుతాడు, లేవనెత్తాడు, నిన్ను బలపరుస్తాడు.
నిన్ను సాక్షిగా నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు నిన్ను. ఎందుకు పనికిరాని ఎంతోమందిని, లోకంలో ఎలివేసిన వారిని ఎంతోమందిని, త్రోసివేసిన వారిని ఎంతోమందిని ప్రభు వాడుకుంటూ వారందరికీ దేవుని కృప ఇచ్చాడు. వారి దేవుని ఆలోచన ప్రకారం నడుస్తుంది. మీకు ఒక సంగతి తెలుసా? దేవుడు ఏ బాధ చేయాలన్నా, ఏ అద్భుతం చేయాలన్నా, ఏ గొప్ప కార్యం చేయాలన్నా తండ్రి ఆలోచన తెలుసుకొని ఈ భూలోకంలో జీవించాడు, ఆ ప్రకారమే నడుచుకున్నాడు. మనము కూడా దేవుని ఆలోచన తెలుసుకొని పరిశుద్ధాత్మ నడిపింపులో, పరిశుద్ధాత్మ ఉద్దేశాల్లో ముందుకెళ్ళినట్లయితే మనము, మన కుటుంబాలు, సంఘం, ప్రతి ఒక్క ఆత్మీయ జీవితం వృద్ధిలుద్ది. అలాంటి ఆత్మీయ జీవితం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం తల వంచినట్లయితే. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. శ్రేష్టమైన నీ ఆలోచనలు మాకు తెలియజేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మానవుడు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు, కానీ నీ ఆలోచన స్థిరం ప్రభా, నీ ఉద్దేశాల స్థిరం. నీకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి బలహీన్ని, ప్రతి శ్రమ పడుతున్న వారిని, ప్రతి రోగిని మీరు బాగు చేయండి. లాజరు తన జీవితంలో రోగిగా ఉన్నాడు, ఆయన పరలోకం సంపాదించుకున్నాడు, నెమ్మదిగా ఉంటున్నాడు ప్రభు. ఎవరైనా రోగులుగా ఉంటే వారి లోకంలో బలవంతులుగా మార్చడం నీ ఆలోచన అయితే వారిని బలపరచండి, వారి ప్రార్థన అంగీకరించండి, వారిని స్థిరపరచండి. ఒక దినం దగ్గరికి వస్తానికి అది ఒక మంచి ఆలోచన కలిగించండి. దావీదు ప్రార్థన విని అహితోపెలు యొక్క ఆలోచన మార్చేసి నీకు ప్రార్థించేవారు, నీకు మొరపెట్టేవారు, నీ మాట వినేవారు. ఎంతోమంది ఆత్మీయతల వద్దులతో పరలోకానికి సిద్ధపడుతున్నారు. మేలు చేసే ఆలోచనలే, కీడు చేసే ఆలోచన కాదు. ఆత్మ సంబంధంగా ఎదిగే ఆలోచనలే, ప్రభువుకు సమీపంగా ఉంచే ఆలోచనలే, ప్రభు చిత్తము జరిగించే ఆలోచనలే నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తాయి. ఒకసారి ప్రభు వైపు చూడు. ఇప్పటి వరకు నీ ఆలోచనలు ఉంటూ భూ సంబంధమైన విషయాల్లో సంతోషపడుతున్నావేమో, ఆత్మీయ విషయాల్లో నువ్వు సంతోషపడాలి. శారీరకంగా ఉంటూ అనేక మంది ఆత్మ సంబంధమైన యుద్ధాలు చేశారు, ప్రభు మెచ్చుకునే ఆలోచన చేశారు, ప్రభు చిత్తము జరిగించారు, ప్రభు మహిమలోకి వారు తోడుకొని నిలబడ్డారు. ఎంతోమంది ఈ లోకంలో ఇది శాశ్వతం కాదని ప్రభు రాజ్యానికి సిద్ధపడుతున్నారు. నీ ఆలోచనలు మార్చుకొని, నీ తలంపులు మార్చుకొని, నీ మార్గం మార్చుకొని మేలైన మార్గాన్ని అనుసరించు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు నాయనా. ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారి ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచండి, ఆలోచన ప్రకారం నడిపించు, నీ ఆలోచన ప్రకారం నడిపించు, నిర్దేశాల ప్రకారం నడిపించు. నీకు మహిమ కలిగినట్లుగా సహాయం చేయి. బలహీనలు బాగు చేయి, రోగులు స్వస్థపరచు, ప్రతి బంధకాల నుంచి చిడిపించు, ప్రతి ఆపదను తొలగించు, ప్రతి రోగం నుంచి చిడిపించు. నడుస్తున్న ఆలోచన మంచిది కాకపోతే ఆలోచనలు మార్చి మేలైన ఆలోచన దయచేయి. నీ వాక్యం నాయన వాళ్ళ హృదయాలను, తలంపుల్లోని ఆలోచనలు సమస్త తల నుండి అరికాల వరకు మీరు ముట్టి మంచి ఆలోచనలు నడిపించు. వాక్యం విన్నప్పుడు నీ మాట విన్నట్టే కనుక నిత్య కృపకు వారసులు గురించి ఏ కుటుంబంలో దుఃఖంలో, శోధనలో ఉన్నారు, కన్నీరులో ఉన్నారు, ఆపద నుంచి తొలగించబడి ఉన్నారు, నువ్వు చేసిన మేలు బట్టి సంతోషంగా ఉన్నారు, ఇంకా నెమ్మది లేకుండా ఉంటున్న పరిస్థితుల్లో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్న రోగుల్ని, మరణ పడకల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో. దేవాన్ని చిత్తం జరిగించి తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి కన్నీరుతో వారిని బట్టి కాదు కానీ నిన్ను బట్టి సిద్ధపట్టుకు మంచి ఆలోచన కలిగి సహాయం చేయి. బిలాములాగా భూ సంబంధమైన విషయాలు
ప్రాకులాడే వాళ్ళు కాకుండా ఆత్మ సంబంధమైన విషయాలు సిద్ధపడే వారికి ఉండడానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరి కనితుడు ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఆలోచనగా మార్చు. రాకడకు సిద్ధపరచు. పరిస్థితులు భయంకరంగా ఉంటున్నాయి. ఏ స్థితిలో నీ యొక్క మహిమార్థంగా జీవించినట్లుగా ఆత్మీయంగా ఉంటే సహాయం చేయి. నీ మాట స్థిరం కనుక స్థిరపరిచి బలపరిచి ఈ లైవ్ ద్వారా ప్రతి బిడ్డను వద్దలు చేసి నడిపించు. మరలా ఇంకో సమయంలో నీ స్తుతించుటకు నీ మాటలు వినటానికి సహాయం చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రతి ఒక్కరిని దర్శించమని, రక్షణ లేని వారు రక్షణ పొందడం, మారు మనస్సు లేని వారు మారు మనస్సు పొందినట్లుగా నిరాకడ దినాన్ని సిద్ధపాటు కలిగిన అనుభవం ప్రతి ఒక్కరు ఉండడానికి సహాయం చేయి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని ఇప్పుడే తాకండి. నేను స్వస్థపరచు, విడుదల ఇవ్వండి ప్రభు. నెమ్మది దయచేయండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళని తాకండి. నీ బిడ్డలు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం. అక్కడ మీరున్నారు కనుక నీ బిడ్డలను దర్శించండి. వారి హృదయపు ఆలోచన తలంపులు మార్చుకుని సృష్టికర్తవై నీ వైపు తిరిగినట్లు కృప చూపించి ధైర్యపరిచి బలపరిచి ప్రతి భయము ఆందోళన చిరిపించి క్షేమాన్ని కలిగించి నిత్య మహిమకు వారసులుగా సిద్ధపరచు. తిరిగి నీ పనిలో వాడబడే పాత్రలుగా, నీ సాక్షులుగా, నీ కొరకు జీవించినట్లుగా నీకు మహిమ తెచ్చేవారుగా, నీ మహిమ రాజ్యంలో వారసులుగా ఉంటూ సహాయం చేసి మహిమ తెచ్చుకున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడిన మనకును సకల ప్రజలకు నిత్యం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరలా రేపు సాయంకాలం 7:30కు మన లైవ్లో కలుసుకుందాం. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.